స్పీకర్కి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన రాజీనామా మీద అంటే ఓన్లీ పార్టీకి మాత్రమే రాజీనామా చేశారా లేదా ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేశారు? ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏమైనా చెప్తారు? ఓకే, ఇవాళ జరిగింది సంఘటన కాబట్టి ఖచ్చితంగా రేపు మరిన్ని వివరాలతో ఆయన ముందుకు వస్తాడు. పార్టీ కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది వాళ్ళ బీజేపీ పార్టీ కూడా. సో తన అసంతృప్తికి లోనయ్యాడు, అంటే తనకు సపోర్ట్ రాలేదని, నాకు ఇవ్వలేదని ఆయన కొన్ని ఎత్తి చూపించాడు. ఎవరు నాయకుల్ని కావచ్చు, విధానాలు కావచ్చు. అయితే ఇక్కడ ఎవరు మంచి చెడు అని కాకుండా ఆయన ఖచ్చితంగా ఎంతో కొంత పార్టీకి చేశాడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎవరు గెలవని సందర్భంలో ఆయన ఒకడే ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పటికీ గొంతు వినిపిస్తున్నాడు. ఓకే, అయితే అయినంత మాత్రాన ఏమని పార్టీ లైన్ దాటినప్పుడు మేము చర్య తీసుకోమంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అలాగే మళ్ళీ కూడా తీసుకున్నారు. అంటే బహిష్కరణ కూడా ఎత్తేసి తీసుకున్నారు. అంటే తగు వివరణ ఇవ్వడము, ఆ పార్టీ కన్విన్స్ అయింది కదా, అలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే తను కాలేదని ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి నామినేషన్కి వేయడం, మేము నామినేషన్ వేయమనడానికి అయితే వద్దని లేదు కదా, వేయడానికి ఆయనకు సరిపోయేంత బలం లేదు కాబట్టి రాలేదు అని అన్నారు. అయితే ఓకే, ఇవన్నీ సాంకేతికంగా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా ఒక అధిష్టానం ఎవరినైతే డిసైడ్ చేసుకున్నారో మిగతా అన్నీ దానికి అనుకూలంగానే జరుగుతాయి ఏ పార్టీలోనైనా. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళే రాజాసింగ్ అని అధిష్టానం అని అనుకుంటే ఆటోమేటిక్గా ఆయన ఒకటే నామినేషన్ పడుతుంది. అంటే ఇది ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది. మిగతా అన్నీ ఏంటంటే ఆయన పార్టీని ఎలా విమర్శించిండు, పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడిండా, వాళ్ళు రేపు ఎలాగో బయటకు వస్తాయి. రాజాసింగ్ గారు కూడా ఇంకా ఏమేమి విషయాలతో ముందుకు వస్తారు, రేపు క్లారిటీ ఇచ్చుకుంటారు. పార్టీకి చేస్తున్నా, ఎమ్మెల్యే చేసుకుంటున్నా ఏంటి, మళ్ళీ ఆయన ఎటువైపు ప్రయాణం చేస్తాడు అనేది అది వస్తుంది. అయితే ఈరోజు డిబేటు మనం పార్టీ ప్రెసిడెంట్ అంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, దాని ప్రభావం ఏంది, అసలు దాని వెనకేంది, ఇవి మాట్లాడుకోవాలి కదా. ఓకే, చాలా విషయాలు మాట్లాడుకున్నారు, అంటే ఇంకా వాళ్ళు కాబట్టి మాట్లాడుకోం. అయితే మనం దాన్ని అదే విధంగా పార్టీ అసలు ఏంది స్ట్రాటజీ, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏమన్నా ప్రత్యేకించి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు సంబంధం లేని విషయం అని అనుకోవచ్చు. 100కి 100 అంటే కాదు, కానీ మామూలు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అండి, ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఇప్పుడే పబ్లిక్లో అంత రెస్పాన్స్ ఎందుకు వస్తుంది, రాదు. ఆయన ఎంత సక్రమంగా ఎంత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్తాడు అనేది మనం వేచి చూడాలి. చాలామంది ఏంటంటే సీట్లో కూర్చున్నంత మట్టుకు చాలా కామ్గా కనిపిస్తారు. సీట్లో కూర్చున్న తర్వాత పవర్ ఈజ్ పవర్. ఒకసారి మన చేతిలో ఉన్నప్పుడు నడిపిస్తారు. అన్నిటికీ ఖచ్చితంగా అనుభవమే కావాలని ఏం లేదు. అన్నిటికీ ప్రతిదీ అనుభవించే మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే చేయలేం. ఇప్పుడు మామూలుగా ఉదాహరణ అమృతంలాగా ఉంది అంటే ఎవరన్నా మనం అమృతం తాగినామనండి, అంటే అట్లా ఎఫెక్టివ్గా ఉండడానికి ఇలాంటివి వాడతాం. అలాగే ముఖ్యమంత్రి కావడానికి లేకపోతే పార్టీ అధ్యక్షుడు కావడానికి అన్ని హోదాలను చేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇదే మన ఉద్యోగంలో ప్రమోషన్ కాదు, ఈ క్యాడర్ నుంచి ఆ క్యాడర్ నుంచి. కాబట్టి చూద్దాము, ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారము. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు చెప్పినరా చెప్పలేదా, చెప్తే అంత ప్రభావితం చేసి పార్టీని ఎఫెక్టివ్ చేసుకుంటారా, ఇవన్నీ కొన్ని సందేహాలు ఉంటాయి. అలా అని ఇలా ముద్రగుద్ది మనం మాట్లాడలేం. ఇది మనకు కాలమే చెప్తుంది. ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఈరోజు డిబేట్లో వచ్చిన ప్రశ్నలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, సందేహాలు కావచ్చు, ఇవన్నిటికీ ఖచ్చితంగా కాలము తెలియజేస్తుంది. ఓకే, నేనైతే అనుకుంటా వాళ్ళ స్ట్రాటజీ ఏందో, కానీ ఒక పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తికి మేము ఇచ్చినాము అనే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా, పాజిటివ్గా ఆలోచించినప్పుడు అలా ఒక మెసేజ్ ఉంది. కానీ మరి ప్రజల్లోకి ఎంతవరకు వెళుతాడు అనే దాని మీద కొంత ఎక్కువ మంది సందేహాలు వెలిబుస్తున్నారు. బట్ తను నిరూపించుకోవాల్సిన అవసరం రామచంద్రరావు గారి మీద ఉంది. ఇక్కడ ఇంకోటి బండి సంజయ్ గారి వర్గం అంటూ ఒకటి ఉంది అని, లేదు ఈటెల రాజేందర్ గారికి ఒక వర్గం ఉంది, ఇలా వర్గాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఉండే ఒక వ్యక్తి కావాలి అనుకుంటే అది రామచంద్రరావు గారు. జరుగుతాయి ఏంటంటే ఇప్పుడు ఫలానా ఎక్స్కి ఇస్తే వై కోపం, వైకి ఇస్తే ఎక్స్ కోపం అని అన్నప్పుడు ఎక్స్కు వై కాకుండా మధ్యలో ఇంకొక కూడా వస్తాయి. ఇప్పుడు పివి నరసింహారావు గారు కూడా వర్గం లేదు అప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకంటే వివాదానికి అతీతంగా ఉన్నాడు, నాలెడ్జ్ ఉంది అని. చాలా సందర్భాలు వస్తాయి. ఈవెన్ మేము బ్యాంకులో చేసిన అప్పుడు శరద్ పవార్ గారు, మరిచెన్నారెడ్డి గారు ఇట్లా వీళ్ళు పోటీ పడితే వద్దని కొన్నిసార్లు మధ్య మార్గంగా ఏమంటారంటే ఈ ఇద్దరు పోటీ పడే వ్యక్తులు ఏంటంటే ఈయనకిస్తే నొప్పుకోడు, ఈయనకిస్తే నొప్పుకోడు, కానీ ఆయనకిస్తే ఒప్పుకుంటాడు. అలాంటప్పుడు ఏంటంటే ఈ గొడవ ఉండదు, మధ్య మార్గంగా చేద్దామని స్ట్రాటజీస్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు మేము బ్యాంకులో చేసినప్పుడు అది మా యూనియన్స్ ఉంటాయి ఆఫీసర్, అప్పుడు కూడా ఇట్లా ఉన్నప్పుడు ఇద్దరిని నొప్పించడం ఎందుకని ఒక మధ్య. అయితే గమ్మత్ ఏంటంటే వీళ్ళిద్దరికి పోటీ ఉంటుంది, కానీ ఆ మూడో వ్యక్తి మీద వీళ్ళకి కోపం ఉండదు, ఆ మూడో వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కాబట్టి వాస్తవానికి అయితే ఈయనకు ఒక వర్గం లేదు అనేది అయితే మనకు అంటే బయటికి తెలిసిన విషయం అయితే అదే. కాబట్టి అందరినీ కలుపుకొని పోతే సక్రమం చేస్తాం.
అయితే మిగతా వాళ్ళు ఈయన పవర్ఫుల్ సపోజ్ ఈటల రాజేందర్ గారికి వెయిట్ ఉంది ప్రజాక్షేత్రంలో, లేకపోతే అరవింద్ గారికి ఉంది, వాళ్ళకు రాలేదు, రాజాసింగ్ది ఏమవుతుందని వాళ్ళు తేల్చుకుంటారు అని అనుకున్నప్పుడు అంటే మామూలుగా పార్టీకి బాగా తెలుసు, వాళ్ళకు కూడా అంటే సముచిత స్థానం కల్పిస్తే బ్యాలెన్స్ చేసుకుంటే వెళితే పార్టీకి ఉపయోగపడుతుంది. సో రామూర్తి గారు, ఫైనల్గా మీరు చెప్పండి సార్, మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి వేటిల్లోకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు చంద్రశేఖరరావు గారు, ఆ చంద్రశేఖరరావు గారు చెప్పబట్టే ఇవాళ రామచంద్రరావు గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారనే విషయం